వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ జేపీసీ నివేదించిన 480 పేజీల తుది నివేదికలో 281 పేజీలపై ప్రతిపక్షాలు అసమ్మతి తెలిపాయని ఆ కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ చెప్పారు. జేపీసీ తుది నివేదికపై వస్తున్న విమర్శలపై స్పందించిన ఆయన ప్రతిపక్షాలు దేశాన్ని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో నిర్దిష్టమైన అజెండాను ముందుకు తెచ్చాయని ఆరోపించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే వక్ఫ్ బోర్డుల ఆస్తులన్నీ లాగేసుకుంటారని, జేపీసీని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లే ప్రజల్ని కూడా మభ్యపెట్టేందుకు ఏదో ఒక అజెండాను ముందుకు తెస్తున్నాయని మండిపడ్డారు. అందరితో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే తుది నివేదికను రూపొందించినట్లు చైర్మన్ స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు, మైనారిటీ కమిషన్, ప్రభుత్వ అధికారులు, వాటాదారులు, ఇస్లామిక్ పండితులందరితో జేపీసీ నిరంతరం అనేక సమావేశాలు జరిపి వారిని అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పారు. ఆ తర్వాతే 480 పేజీల నివేదికను సిద్ధం చేసి దాన్ని లోక్సభ స్పీకర్కు అందించినట్లు వెల్లడించారు.